ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. లాంచ్ ఇన్ 1992 ఫిబ్రవరిలో. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఇది అసలు దేనికోసం లాంచ్ చేశారంటే టు కన్జర్వ్ ద ఎలిఫెంట్ పాపులేషన్ ఇన్ దేర్ నేచురల్ హ్యాబిటాట్ గురించి. అంటే ఎలిఫెంట్ పాపులేషన్ కాపాడాలి అండ్ ఆల్సో దేర్ హ్యాబిటాట్స్ అనమాట. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూసుకుందాం. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ ఏంటంటే అసిస్టింగ్ స్టేట్స్, ఎక్కడెక్కడైతే ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయో ఆ స్టేట్స్ కి అసిస్టెన్స్ ఇవ్వడం అనమాట, ఆ పాపులేషన్ ని కాపాడడానికి. మన ఇండియాలో చూసుకుంటే 16 స్టేట్స్ లో ఎలిఫెంట్స్ అనేవి మనం చూడగలం. సెకండ్ ఏంటంటే దర్ లాంగ్ టర్మ్ సర్వైవల్ అనమాట, వాటి యొక్క నేచురల్ హ్యాబిటాట్ లో లాంగ్ టర్మ్ సర్వైవల్ ని చూసుకోవడం. థర్డ్ది ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేశారు. ఫోర్త్ది కొన్ని సైంటిఫిక్ అండ్ ప్లానెడ్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ తీసుకున్నారు, కొన్ని మెజర్స్ తీసుకున్నారు ఫర్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ కోసం. నెక్స్ట్ ఫిఫ్త్ది వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఎలిఫెంట్స్ ని ఈ పోచర్స్ నుంచి అండ్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ దేర్ ఐవరీ, వాటి యొక్క దంతాలు ఉంటాయి కదా, అది ఇల్లీగల్ ట్రేడ్ చేయకుండా వీటన్నిటిని ప్రివెంట్ చేయడం. అండ్ ఆల్సో కొన్ని నేచురల్ డెత్ కాకుండా అన్నేచురల్ డెత్ కి రీజన్స్, వాటిని ప్రివెంట్ చేయడం. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అనమాట ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లో. ఎలిఫెంట్ అనేది మన ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్ అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్, ఎలిఫెంట్ అనేది మన ఇండియాలో చూడగలుగుతున్నాం అంటే. ఎలిఫెంట్ కన్జర్వేషన్ గురించి చూసుకుందాం. వరల్డ్ వైడ్ చూసుకుంటే 60% ఆఫ్ ద పాపులేషన్ మన ఇండియాలో ఉంది ఎలిఫెంట్స్ ది. ఈ ఎలిఫెంట్స్ అనేవి కొన్ని థ్రెట్స్ అనేవి ఫేస్ చేస్తున్నాయి అనమాట. వాటిని దే ఆర్ ఫేసింగ్ ఎట్రిక్షన్, అంటే గ్రాడ్యువల్ రిడక్షన్ అనమాట, నాట్ దేర్ పాపులేషన్, బట్ చాలా ప్రెషర్ ఉంది వాటి యొక్క హ్యాబిటెట్ మీద. సో హ్యాబిటెట్ లాస్ అనేది చాలా సివియర్ లాస్ అనమాట ఎలిఫెంట్స్ కి. అండ్ ఆల్సో పోచింగ్, ఈ టూ అనేది మేజర్ లాసెస్, మేజర్ ఛాలెంజెస్ ఎలిఫెంట్స్ ఆర్ ఫేసింగ్ టుడే. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో చూసుకుంటే ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఎలిఫెంట్. నెక్స్ట్ సైట్స్ లో అపెండిక్స్ 1 లో ఉంది. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చూసుకుంటే షెడ్యూల్ 1 యానిమల్ అనమాట ఎలిఫెంట్ అనేది. ఎలిఫెంట్ సెన్సెస్ అనేది వన్స్ ఇన్ ఎవ్రీ 5 years కండక్ట్ చేస్తారు. సెన్సెస్ కండక్ట్ చేయడానికి 2 మెథడ్స్ యూస్ చేస్తారు. ఒకటి డైరెక్ట్ కౌంటింగ్, ఇంకొకటి డంగ్ డికే ఫార్ములాని యూస్ చేస్తారు. లేటెస్ట్ సెన్సెస్ 2017ది. ఈ ఎలిఫెంట్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుందాం అసలు. 2010లో నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేశారు 2010లో ఎలిఫెంట్ ని. ఇది ఒక కీ స్టోన్ స్పీసెస్, ఎందుకంటే దీని యొక్క నొమాడిక్ బిహేవియర్ ఏదైతే ఉందో, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి కాన్స్టెంట్ గా మైగ్రేట్ అవుతూ ఉంటుంది కదా ఎలిఫెంట్. ఆ బిహేవియర్ వల్ల ఏంటంటే అది ఏ ప్లేస్ కి అయితే వెళ్ళిందో ఆ ప్లేస్ లో చాలా వరకు వైల్డ్ స్పీసెస్, ప్లాంట్స్ కానీ యానిమల్స్ అనేవి చాలా వరకు సర్వైవ్ అవుతున్నాయి అనమాట అది ఉన్న ప్లేసెస్ లో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఏంటంటే ఎలిఫెంట్స్ ని ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ అంటారనమాట. వెన్ ఎవర్ ద రోమ్ ఇన్ ఏ ఫారెస్ట్ ఏరియా, ఏదైతే ఒక ఏరియా తీసుకుంటే చాలా వరకు కొన్ని ప్లాంట్ స్పీసెస్ యొక్క ఓవర్ గ్రోత్ ని ఇది ప్రివెంట్ చేస్తాయి అనమాట, క్లియర్ చేస్తాయి. దానివల్ల అక్కడ రీజనరేషన్ కి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇది ఏదైతే ప్లేసెస్ కి ఎలిఫెంట్ అనేది పెరుగుతుందో అక్కడ డిఫికేట్ చేస్తాయి, షిట్ వెళ్తాయి కదా. సో ఆ డిఫికేషన్ ద్వారా సీడ్ డిస్పర్సల్ అనేది జరుగుతుంది. సో పాలినేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ న్యూట్రిషన్ చూసుకుంటే దాని యొక్క డంగ్, ఎలిఫెంట్ డంగ్ లో ప్లాంట్స్ కి కావాల్సిన చాలా వరకు న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో చాలా వరకు ఇన్సెక్ట్స్ కి అదొక బ్రీడింగ్ గ్రౌండ్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఎలిఫెంట్స్ ని వాటర్ ప్రొవైడర్స్ అంటారు, ఎందుకంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫారెస్ట్, డ్రాట్స్ టైంలో ఏంటంటే ఎలిఫెంట్స్ అనేవి దే డిగ్ ద సాయిల్, సో వాటర్ అనేది ఉట్టుతుంది. మిగతా వైల్డ్ యానిమల్స్, వైల్డ్ స్పీసెస్ అనేవి ఆ వాటర్ తో సర్వైవ్ అవుతాయి అనమాట. అందుకే వీటిని వాటర్ ప్రొవైడర్స్ అంటారు. అండ్ ఆల్సో దేర్ ఫుట్ ప్రింట్స్, ఆ అడుగులు వేసుకుంటూ వెళ్తాయి కదా, ఆ ఫుట్ ప్రింట్స్ లో వర్షం పడిన తర్వాత ఆ గొయ్యలా మారుతుంది అనమాట. అది నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వర్షం పడిన తర్వాత ఆ గోతులో నీళ్ళు అనేది ఇట్స్ లైక్ స్మాల్ మినీ పాండ్ ఫర్ మినీ మినీ ఇన్సెక్ట్స్ అండ్ మినీ మినీ చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి వాటర్ సర్వైవల్ అనేది ఉంటుంది. అందుకే వీటిని వాటర్ ప్రొవైడర్స్ అంటారు. అండ్ ఫుడ్ చైన్ లో కూడా చూసుకుంటే అపెక్స్ ప్రెడేటర్స్ ఉన్నాయి కదా, అంటే లైక్ టైగర్స్. సో అవి కూడా కొన్నిసార్లు హంట్ చేస్తాయి, దే హంట్ యంగ్ ఎలిఫెంట్స్ అనమాట.
సో హంట్ చేసిన తర్వాత దీని క్యాచెస్ ఏదైతే ఉందో డెడ్ డెడ్ బాడీ, మిగతా వేరే వేరే వైల్డ్ యానిమల్స్ కూడా దాని మీద ఫీడ్ చేస్తాయి. నెక్స్ట్ ఎలిఫెంట్ కారిడర్స్, ఇది మెయిన్ ఎలిఫెంట్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఎలిఫెంట్ కారిడర్స్ గురించి చూసుకుందాము. ఇవి ఏంటంటే కొన్ని పాసెస్ అన్నమాట, లీనియర్ నారో నేచురల్ హ్యాబిటెట్ పాసెస్ అన్నమాట. ఒక హ్యాబిటెట్ నుంచి ఇంకో హ్యాబిటెట్ కి లింకేజెస్ లాగా యాడ్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఎలిఫెంట్ అదే పాసెస్ లో అలా వెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి సెక్యూర్ హ్యాబిటెట్ లో వెళ్ళి హ్యూమన్స్ తో ఇంటరాక్షన్ లేకుండా చేస్తుంది అనమాట. వీటిని ఎలిఫెంట్ కారిడర్స్ అంటారు. ప్రస్తుతానికి ఇండియాలో 101 ఎలిఫెంట్ కారిడర్స్ అనేవి ఉన్నాయి. మాక్సిమం ఎక్కడ ఉన్నాయంటే నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఉన్నాయి, ఫాలోడ్ బై సౌత్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా అనమాట. అండ్ మనం ఎలిఫెంట్ రిజర్వ్స్ గురించి చూసుకుందాం. సెన్సస్ ఆల్రెడీ చెప్పాను 5 years ఒకసారి కండక్ట్ చేస్తారని. లేటెస్ట్ 2017. సో ఏంటంటే నియర్లీ 27,000 to 28,000 ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయంట ఇండియాలో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేవి మనం కర్ణాటక స్టేట్ లో చూస్తాం, ఫాలోడ్ బై అస్సాం అండ్ కేరళ అనమాట. ఈ ఎలిఫెంట్స్ రిజర్వ్స్ ఏంటంటే 14 స్టేట్స్ లో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో. 33. సో 33rd ది లేటెస్ట్ ది ఎక్కడ అంటే టెరై ఎలిఫెంట్ రిజర్వ్ యూపీలో నోటిఫై చేశారు 2022లో. నెక్స్ట్ ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏంటంటే షింగ్భం, ది జార్ఖండ్ లో 2001లో నోటిఫై చేశారు. నెక్స్ట్ మన ఏపీలో చూసుకుంటే రాయలా ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్న స్టేట్స్ ఏంటంటే ఒడిశా అండ్ తమిళనాడు. ఫైవ్ ఉన్నాయి ఈచ్ స్టేట్ లో, 5. నెక్స్ట్ కొన్ని అదర్ గుడ్ ఇనిషియేటివ్స్ రిగార్డింగ్ ఎలిఫెంట్ చూసుకుంటే, ఒకటి వరల్డ్ ఎలిఫెంట్ డే August 12th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ అవేర్నెస్ అబౌట్ ఎలిఫెంట్, ఇట్స్ ఇంపార్టెన్స్, అండ్ నాట్ జస్ట్ అబౌట్ ఇంపార్టెన్స్ అండ్ అబౌట్ ద ఫేసింగ్ థ్రెట్స్, వాట్ టుడే ద ఎలిఫెంట్ ఇస్ ఫేసింగ్ థ్రెట్స్ లైక్ హ్యాబిటేట్ లాస్. ఇదంతా వీటన్నిటి గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఆన్ August 12th వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వన్ ఇస్ హాతీ మేరా సాథీ. ఇది ఒక ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక E8 మినిస్టీరియల్ మీటింగ్, ఎలిఫెంట్ 8 మినిస్టీరియల్ మీటింగ్ 2011లో ఢిల్లీలో జరిగింది. ఆ మీటింగ్ లో తీసుకున్న ఇనిషియేటివ్ ఈ హాతీ మేరా సాథీ. ఈ E8 ఎలిఫెంట్ 8 కంట్రీస్ ఏంటో చూసుకుందాం. ఒకటి ఇండియా, బోస్వానా, ఇండోనేషియా, కెన్యా, శ్రీలంక, టాంజానియా, థాయిలాండ్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. And this is a short note about the Project Elephant and elephant importance, elephant conservation ఇదంతా. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చెప్తున్నాను కదా, లైక్ ప్రాజెక్ట్ రైనో గురించి ఒక టాపిక్ అయింది, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ స్నో లిపర్డ్. సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఇట్స్ లైక్ బీ సెన్సిటివ్ టువర్డ్స్ యానిమల్స్ గైస్, నాట్ జస్ట్ యానిమల్స్, బీ సెన్సిటివ్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్. దట్స్ వాట్ వీ కెన్ గివ్ బ్యాక్ టు ద ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ నుంచి మనం చాలా చాలా తీసుకుంటున్నాం. అండ్ వన్ అండ్ ఓన్లీ థింగ్ వీ కెన్ గివ్ బ్యాక్ టు ద ఎన్వైరన్మెంట్ ఈజ్ సెన్సిటివిటీ. దట్ సెన్సిటివిటీ ఒకరు చెప్తే రాదు. వీ హ్యావ్ టు ఇన్కల్కేట్, వీ హ్యావ్ టు థింక్, వీ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు బి సెన్సిటివ్ టువర్డ్స్ ద ఎన్వైరన్మెంట్. థ్యాంక్ యూ.